గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజంతా మీకు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు రీడింగ్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది రీడింగ్. సో యూనివర్స్ని అడుగుదాం. నేను కార్డ్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. ఈ రీడింగ్ ఒక 60-70% మీకు కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి. లేదంటే కనుక ఇది మీ రీడింగ్ కాదని ఇంకా వేరే ఎవరిదైనా సరే. సో యూనివర్స్ ఏం చెప్పిందో చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. యూనివర్స్ ఆల్రెడీ 2 కార్డ్స్ సెలెక్ట్ చేసింది. సో రిమైన్ కార్డ్స్ చూద్దాం. ఇంకా యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ కాకుండా రిమైన్ కార్డ్స్ చూద్దాం. అన్నీ పాజిటివ్ కార్డ్సేనండి. సో మీరు అనుకున్నంత నెగిటివ్ ఏం లేదు. అంటే బ్లాక్ మ్యాజిక్ అలాంటివి ఏమీ లేవు. సో కొంచెం దిష్టి ఉంది అంతే. మీ టెన్షన్స్, సో మనీ గురించి అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఎవరి మాటలు మీ మీద బాగా పనిచేస్తున్నాయి. అది మీరు ప్రేమించిన వ్యక్తి అయి ఉండొచ్చు. మీకు ఎలా అంటే వాళ్ళ మాటలు మీ మీద ఎలా పనిచేస్తున్నాయంటే సో వాళ్ళు ఏం చేయమన్నా చేసేంత. సో ఈ మధ్యకాలంలో ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యారా? సో అక్కడ కొంచెం దిష్టి తగలడం, లేదంటే ఈ అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, లేదంటే ఈ అమ్మాయి బాగుంది అనడం, వాళ్ళ మాటలు కొంచెం స్ట్రాంగ్గా కొంచెం దిష్టి, అంత తప్ప ఇంకేం లేదండి. మీ ఆలోచనలు మెయిన్ ఏదైనా ప్రాజెక్ట్ గురించి అవ్వచ్చు, కానీ బ్రైట్గా అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం డబ్బుల గురించో 3 to 4 days అలాగే 3 days అలాగే ఉంటుంది. సో కొంచెం ఎఫర్ట్ పెట్టండి. కొంచెం కష్టపడి మీరు వర్క్ మీద కొంచెం ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి గుడికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసిరండి. కాస్త ఇంకా అప్పటికి మనసు కొంచెం సెట్ అవ్వకపోతే కాస్త యోగా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.